పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిడుగురాళ్ల పట్టణంలో గంజాయి అమ్ముతున్న ముఠాను పట్టుకుని మీడియాలో ముందు ప్రవేశపెట్టారు. పట్టుబడిన వారిలో 5 పురుషులు 2 మహిళలు ఉన్నట్లు తెలియజేస్తూ మరో 2 పరారులో ఉన్నట్లు తెలిపారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా గంజాయి అమ్ముతున్న ముఠా నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి 5 కిలోల 400 గ్రాముల గంజాయి ఇవ్వడానికి వినియోగిస్తున్న స్కూటీని 7 మంది నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ గాంజా కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈరోజు అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆ కేసు డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేసుకి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 to 5కి ఆ మధ్యలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు అలాంగ్ విత్ దర్ టీమ్ ఒక 2 పీసెస్తో కలిపి ఇక్కడ కల్లం టౌన్షిప్లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 7 మెంబర్స్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్ అట్లానే ఒక 6.4 kg గాంజాను ఒకటి మేము తీసుకొని రావడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు 7 కూడా మొత్తం ఈ గురజాల, పిడుగురాల, దాచేపల్లిలో ఏవైతే ఈ గాంజా విక్రయం అట్లానే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడి నుంచి అలానే చివరిగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడి వరకు కూడా ఆ చైన్ అంతా కూడా మేము కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లైన్స్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మెయిన్గా ఎక్కడైతే ఇది జరిగిందో కూడా వాళ్ళకి హిస్టారికల్గా కూడా అది కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంది. ఒక పర్టికులర్ పర్సన్స్ ఊరు బయట డేరాలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము డిస్ట్రాయ్ చేసాం వెంటనే ఆ రోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఊరు బయట ఇట్లా డేరాలు ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. అట్లనే కొన్ని విలేజెస్ అట్లనే కొన్ని మెయిన్ టౌన్లో కూడా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా కోఆర్డినేట్ సెర్చ్ కండక్ట్ చేసి కేవలం వీటి గురించే కాదు మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా కానీ దాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. కూడా ఉన్నారు కన్జ్యూమర్స్, వాళ్ళ పేర్లు రివీల్ చేయకూడదు కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్ చేస్తాము. పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళకి ఎవ్రీ వీక్ వాళ్ళు వేరే బోర్డ్స్ ఎక్కడున్నారు కూడా సర్వేలెన్స్ కండక్ట్ చేస్తున్నాము పలు ప్లేసుల్లో. ఫర్దర్గా కూడా కాలేజెస్లో కూడా మేము ఏం చేస్తున్నామంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువగా మేము చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా మీరు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కానీ ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే రోడ్ మెట్స్ పెడతాం కాబట్టి మీ వరకు వస్తుంది అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నామని. ఈ గాంజా రిలేటెడ్ కానీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ మేము కాలేజెస్లోని టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా చేస్తుంటాం కాబట్టి కొన్ని మీకు తెలియకపోవచ్చు అప్పుడు. బట్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దీనిపైన అనే ఏదైతే కాన్సెప్ట్ అండ్ స్లోగన్ ఉందో దాని బేసిస్ మీద ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ అవుతుంది.